హాయ్ హలో నమస్తే అండి. నేను ఉషా. నా ముందు వీడియో ఓంకారేశ్వర జ్యోతిర్లింగం గురించి చూసే ఉంటారు. చూడకపోతే తప్పకుండా అది చూసి ఇది చూడండి. మేము ఇందోర్లో ఫ్లైట్ దిగి అక్కడి నుంచి 80 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి వచ్చామని నా ముందు వీడియోలో చెప్పాను. ఈ ఓంకారేశ్వర్లో 2 దేవాలయాలు ఉన్నాయి. ఒకటి ఓంకారేశ్వరుడు, రెండోది మమలేశ్వరుడు. ఆ 2 చూస్తేనే జ్యోతిర్లింగ యాత్ర కంప్లీట్ అవుతుందని కూడా చెప్పాను. అంతేకాక ఇక్కడ ప్రవహించే పవిత్రమైన నర్మదా నది గొప్పతనం గురించి కూడా చెప్పాను. ఇదంతా చూడని వాళ్ళు నా ఛానల్లోకి వెళ్ళి నా ముందు వీడియో ఓంకారేశ్వర జ్యోతిర్లింగం గురించి తప్పకుండా చూసి అప్పుడు ఈ ఓంకారేశ్వర పరిక్రమ గురించి చూడండి. ఈ ఓంకారేశ్వరుడున్న ఈ మాందాత పర్వతం చుట్టూరా ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తారు. దానినే ఇక్కడ పరిక్రమ అంటారు. ఈ పర్వతము ఒక ఐలాండ్ కాబట్టి అన్ని వైపులా నీరు ఉంటుంది కాబట్టి బోట్ లో కూడా చాలా మంది గిరి ప్రదక్షిణ చేస్తారు. కానీ మేం మాత్రం కాలినడకన చెయ్యాలని అనుకున్నాము. దర్శనం అయిన తర్వాత ఒక 3 అంతస్తులు అలా కిందకి దిగి అక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరం నడిచిన తర్వాత పరిక్రమ మార్గం స్టార్ట్ అవుతుంది. మేము పరిక్రమ చేద్దామని అనుకుంటున్నాము. చూడాలి ఎంత చేయగలమో. ఇది 8 కిలోమీటర్స్ చుట్టూరా మాందాత పర్వతం చుట్టూరా అంటే ఓంకారేశ్వరుడు చుట్టూరా తిరగడం 8 కిలోమీటర్స్ ఉంటుంది. అది చేద్దామని అనుకుంటున్నాము. చూడాలి ఆ ఓంకారేశ్వరుడి దయ. నర్మదా నది పక్క నుంచే మనం గిరి ప్రదక్షిణ చేస్తూ వెళ్తున్నాము. ఇక్కడ ఓంకార్ మట్టు ఉంది స్టార్టింగ్ లోనే. ఇక్కడ మెట్లు కనబడుతున్నాయి కదా, అవి ఎక్కి వెళ్ళాలి. ముందు వీడియోలో కూడా చెప్పాను, ఈ నర్మదమ్మ తల్లి ఎంతో పవిత్రమైన నది అని. ఈ నది ఒడ్డున ఎంతో మంది ఋషులు తపస్సు చేసేవారని, అంతేకాక ఆదిశంకరాచార్య కూడా తన విద్యను ఇక్కడే అభ్యసించారని కూడా చెప్పాను. మన దేశంలో అతి పొడవైన నదుల్లో 5వ స్థానంలో ఈ నర్మదా ఉంటుంది. ఇదే మధ్యప్రదేశ్ లో అమర్కంటక్ అనే ప్రదేశంలో పుట్టి పడమర వైపు 1312 కిలోమీటర్స్ ప్రవహించి గుజరాత్ లోని అరేబియా సముద్రంలో ఇది కలుస్తుంది. చాలా మంది నర్మదా పరిక్రమ కూడా చేస్తూ ఉంటారు. అంటే అది పుట్టిన ప్రదేశం నుంచి నడవడం మొదలుపెట్టి అది కలిసే అరేబియా సముద్రం వరకు కూడా కాలినడకన నడుస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళ భక్తికి శ్రద్ధకి నా జోహార్లు అర్పించాలనిపిస్తుంది. ఇక్కడ దారిలో చిన్న చిన్న టెంపుల్స్ వస్తున్నాయి. ఇది నర్మదా మాతా మందిర్ అన్నమాట. ఇక్కడ ఒకప్పటి ఫోర్ట్ శిథిలాల్లాగా ఉన్నాయి. దారంతా స్లోప్ గానే ఉన్నాయి. మధ్య మధ్యలో మెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ మధ్య మధ్యలో భగవద్గీత శ్లోకాలున్న బోర్డులు పెట్టారు. ఇక్కడ నది ఒడ్డునే ఒక ఏన్షియన్ టెంపుల్ ఉంది. దాని పేరు కేదారేశ్వర టెంపుల్ట. ఇక్కడ బోర్డులో ఉంది 13th సెంచురీలో పరమార్ రూలర్స్ దీన్ని కట్టించారట. తర్వాత మరాఠా పీరియడ్ లో దీన్ని రెనోవేషన్ చేయడం జరిగింది. ఇక్కడ డోర్ క్లోజ్ చేసి ఉంది. ఇక్కడ నుంచి కనపడుతున్నాడు కేదారేశ్వరుడు. ఇప్పుడు మళ్ళీ మెట్లు కిందకి దిగుతున్నాము. ఈ మార్గం అంతా కూడా అప్ అండ్ డౌన్ లాగా ఉంది. అంటే కొన్ని మెట్లు పైకి ఎక్కుతూ ఉండడము, మళ్ళీ మెట్లు కిందకి దిగుతూ ఉండడము, ఇలాగే ఉంది. ఇవన్నీ దిగి వచ్చాము. అప్పుడే ఎండ బాగా ఉంది, వేడిగా అనిపిస్తోంది. చాలానే మెట్లు ఉన్నాయి. ఈ గిరి ప్రదక్షిణ ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసి ఉండాల్సింది. చూడాలి ఈ ఎండలో ఎంత నడవగలమో. ఇక్కడ మధ్య మధ్యలో ఆశ్రమాలన్నీ ఉన్నాయి. ఇది రామానంద మఠ్. ఇక్కడ మంకీస్ చూడండి చాలా ఉన్నాయి. ఇప్పుడు నర్మదా కావేరి సంగమం దగ్గరికి వస్తున్నాము. बाल को कपड़े में बांध के मैया जी में 5 बार डुबो के फिर यहाँ ऋण मुक्तेश्वर मंदिर को चढ़ाई जाती है अपने जन्म जन्म के ऋण मुक्त करने के लिए. అతను చెప్పింది అర్థమైంది కదా. ఇక్కడ గుడ్డలో పప్పుల ప్యాకెట్ ఇప్పి కడతారు. అది ఆ మూట తీసుకెళ్లి 5 సార్లు సంగమం దగ్గర నదిలో ముంచి ఆ తర్వాత ఇక్కడ రుణముక్తేశ్వర ఆలయం అని ఉంది, అక్కడికి తీసుకెళ్లి శివుడి మీద ఆ మూట విప్పి
ఆ పప్పులన్నీ శివుడి మీద అభిషేకం చేస్తే జన్మ జన్మలకి ఉన్న మన రుణ బాధలు తొలగిపోతాయట. వచ్చేసాము. ఇదే ఎంతో పవిత్రమైన నర్మదా కావేరీ సంగమ ప్రదేశము. ఈ పవిత్ర స్థలంలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని కొంతమంది స్నానాలు కూడా ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ ఎంత బాగుందో కదా. ఎడం వైపు నర్మదా నది, కుడివైపు కావేరీ వచ్చి నర్మదలో కలుస్తోంది. ఇదిగో ఇక్కడ నర్మదామాత విగ్రహం కూడా ఉంది. ఇప్పుడు సంగం నుంచి రణ్ముక్తేశ్వర ఆలయం వెళ్తున్నాము. ఇప్పుడు సంగంలో ముంచిన శనగపప్పు మూటని విప్పి శివుడి మీద అభిషేకం చెయ్యాలి. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కృష్ణుడి సలహా మేరకు ఇక్కడ వాళ్ళు శివలింగానికి పూజించారని చెబుతారు. మన పూర్వజన్మల రుణ విముక్తికి, అలాగే మన పితృదేవతల రుణ విముక్తికి, అంతేకాకుండా ఫైనాన్షియల్ గా మనం ఏదైనా అప్పుల బారి నుంచి బయటపడడానికి ఇక్కడ శివలింగానికి పూజ చేస్తే రుణ విముక్తి లభిస్తుందని చెప్తారు. ముందుకు నడుస్తూ వెళ్తున్నాము. మేము మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు. రణ్ముక్తేశ్వర ఆలయం దగ్గర, సంగం దగ్గర చిన్న చిన్నవి తినడానికి షాప్స్ ఉన్నాయి, కానీ మేము ముందు తినచ్చులే అని బయలుదేరి వచ్చేసాము. ఇక్కడ మధ్య మధ్యలో కొన్ని విగ్రహాలు, ఇంకా చాలా దూరం ఉంది. ఇక్కడ దారిలో ఒక చిన్న రాధాకృష్ణ మందిరం ఉంది. అంతేకాకుండా ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇవేంటో చూసారా, గోల్డ్ ఫింగర్స్. అదే చిన్నప్పుడు గొట్టాలని పిలిచేవాళ్ళం. ఇక్కడ ఇలాంటివి తప్ప ఏమీ దొరకట్లేదు, అందుకే ఇవే తీసుకున్నాము. ఇక్కడ చెట్లు కనపడుతున్నాయి, కానీ 9 o'clock నుంచే చాలా ఎండగా ఉంది, చాలా హాట్ గా కూడా ఉంది. మేము జూన్ 3rd week లో వచ్చిన మార్నింగ్ టైం ఇలా ఉంది. వీలైనంత వరకు ఈ ప్లేస్ సమ్మర్లో ప్లాన్ చేసుకోకండి. చాలా టైర్డ్ గా ఉన్నాము, ఇంకా సగం దూరమే వచ్చాము. ఇక్కడ టెంపుల్ ఏదో కూడా కనపడుతోంది. టెంపుల్ ఎదురుగుండా నందీశ్వరుడు ఉన్నాడు. ఈ టెంపుల్ పేరు గౌరీ సోమనాథ్ టెంపుల్ ట. బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ ఉన్న ఈ టెంపుల్ ఇంచుమించు 1000 years బ్యాక్ పర్మార రాజుల చేత కట్టించబడింది. ఈ టెంపుల్ 3 floors లో ఉంది. ఇక్కడ లోపల శివలింగం చూడండి ఎంత బాగుందో. 6 feet హైట్ తో బ్లాక్ గ్రానైట్ తో చేశారు. ఇక్కడ దగ్గరలోనే పాతాళేశ్వర హనుమాన్ మందిర్ ఉంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ హనుమంతుడు పడుకుని ఉంటాడు. చాలా పెద్ద విగ్రహం అన్నమాట. ఇది కూడా చాలా పురాతనమైన మందిరం అని చెప్తారు. మధ్య మధ్యలో చిన్న చిన్న షాప్స్ లో డీహైడ్రేషన్ అవ్వకుండా లెమన్ సోడా లాంటి లిక్విడ్స్ తీసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ చూసారా ఎంత పెద్ద శివుడి విగ్రహం ఉందో. మన ముందు కనపడుతున్నది శ్రీ ఆదిశంకరాచార్య వారి విగ్రహము. ఇది చాలా చోట్ల నుంచి ఓంకారేశ్వర్లో కనపడుతూ ఉంటుంది. దీని హైట్ 108 feet హైట్ అనమాట. ఇది 2023లో దీన్ని ఇనాగరేట్ చేశారు. ఎన్నో లోహాలను కలిపి దీన్ని తయారు చేశారు. శ్రీ ఆదిశంకరాచార్య తన 12 ఏళ్ల వయసులో ఇదే ప్రదేశంలో నర్మదా ఒడ్డున శ్రీ గోవింద భగవత్పాద గారి దగ్గర విద్యను అభ్యసించారని చెబుతారు. అందుకే 12 సంవత్సరాల బాలుడి రూపంలోనే ఈ విగ్రహాన్ని చెక్కారట. దీనిని స్టాచ్యూ ఆఫ్ వన్నెస్, ఏకాత్మ ప్రతిమ, ఐక్యతా విగ్రహము అని అంటారు. ఈ ప్రదేశాన్నంతా డెవలప్ చేయడానికి 2000 crores పైన శాంక్షన్ చేశారు. ఇక్కడ ఈ విగ్రహంతో పాటు అద్వైత వేదాంత ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్, అద్వైత లోక్ మ్యూజియం, ఇవన్నీ కూడా 32 acres లో కడతారట. ముందు ముందు అవన్నీ చూడొచ్చు అనమాట. ఇది గిరి ప్రదక్షిణ చేస్తున్న వాళ్లే కాదు, కారులో కూడా ఇక్కడికి రావడానికి యాక్సెస్ ఉంది. ఇంకా 3 kilometers ఉంది. ఈ గిరి ప్రదక్షిణ మార్గం అంతా కూడా చాలా అందంగా ఉంది. ఎంతో పురాతనమైన మందిరాలు, గోపురాలు చూసుకుంటూ జై భోలేనాథ్, ఓం నమ శివాయ అనుకుంటూ పూర్తి చేసే శక్తిని ఇమ్మని కోరుకుంటూ ముందుకు సాగుతున్నాము. ఇక్కడి నుంచి దూరంగా శంకరాచార్య విగ్రహం మళ్ళీ కనపడుతుంది. ఇగో ఇక్కడి నుంచి ఈ మెట్లన్నీ కిందకి దిక్కుంటూ వచ్చాము. దీనిని చాంద్ సూరజ్ ద్వార్ అంటారట. ఇది పూర్వం పరిపాలించిన రాజుల కోట ద్వారాలు అనుకుంటా. ఈ ద్వారం ఆర్కిటెక్చర్ చూడండి, భలే ఉంది. నెక్స్ట్ ఇక్కడ సిద్ధేశ్వర మందిర్కి వస్తున్నాము.
దీనినే సిద్ధనాథ్ మందిర్ అని కూడా అంటారు. ఎంత బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ చూడండి. ఇప్పుడు శిథిలావస్థలో ఉన్న ఈ టెంపుల్ ని పరమార రాజులు 11th సెంచరీలో కట్టించారని చెబుతారు. దీనిని కూడా ఓంకారేశ్వర టెంపుల్ లాగే ముస్లిం ఇన్వైడర్స్ వచ్చి ఇక్కడ చాలా ధ్వంసం చేశారు. గోపురం మిగలలేదు, చాలా డ్యామేజ్ కూడా అయిపోయింది. మెయిన్ ఓంకారేశ్వర టెంపుల్ లాగే దీన్ని కూడా రినోవేషన్ చేసి ఉంటే బాగుండేది. ఇక్కడ ఏనుగులు అవి చూడండి ఎంత బాగున్నాయో, కానీ డ్యామేజ్ అయిపోయాయి. ఇక్కడ స్తంభాలు అవి కూడా చాలా బాగున్నాయి. 1000 years బ్యాక్ కట్టిన స్తంభాలు ఇవి. ధ్వంసం చేసిన తర్వాత కూడా ఇంకా ఎంత అందంగా ఉన్నాయో కదా. లోపల సిద్ధేశ్వరుడు ఇప్పటికీ పూజలు అందుకుంటున్నాడు. లోపల పూజారులు కూడా ఉన్నారు. ఎంతో అందమైన ఆర్కిటెక్చర్ ఉన్న ఈ స్తంభాలు, ఆనాటి ఈ శిథిలాలు ఈ ఆలయం యొక్క వైభవాన్ని మనకి చాటి చెప్తున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే అప్పట్లో ఎలా ఉండేదో మనం ఊహించుకోవచ్చు. ఇక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాము. దూరంగా డ్యామ్ కనపడుతుంది, ఇంకా కొంచెం దూరం ఉంది అంతే. పైనంతా ఓపెన్ గా ఉండడం వల్ల ఈ ఎండకి వేడికి ఎక్కడ వడదెబ్బ కొట్టి పడిపోతామేమో అనిపించింది. తిరిగి తిరిగి వచ్చిన మాకు ఈ నర్మదను చూడగానే మళ్ళీ సేద తీరినట్టు అనిపించింది. ఇంకోవైపు మనం ప్రదక్షిణ చేసిన ఓంకారేశ్వరుడున్న మాందాత పర్వతము. మా పరిక్రమ పూర్తి అయిపోయింది. చాలా టఫ్గా ఉంది, చాలా మెట్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ సీజన్ కానే కాదు అసలు. ఆఖరికి ఫైనల్గా ఎక్కడో జూలై నుంచి స్టార్ట్ అయ్యాము, మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము. పూర్తి పరిక్రమ చేసాము దేవుడి దయ వల్ల. ఎంతో కష్టమైనప్పటికీ దారిలో ఎన్నో చూడగలిగాము. ఎన్నో అనుభవాలని, ఎంతో తృప్తిని పొందాము. ఆ శివయ్యే మా చేత ఇది చేయించాడు అనిపించింది. ఆ శివాజ్ఞ లేనిదే ఏమీ జరగదు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు, ఓల్డేజ్ వాళ్ళు ఈ గిరి ప్రదక్షిణ చేయకండి, చాలా కష్టం అవుతుంది. నేను ఇంతకు ముందు చెప్పినట్లు ఈ గిరి ప్రదక్షిణ బోట్ లో కూడా చేయొచ్చు. నడిచి చెయ్యాలనుకునే వాళ్ళు వింటర్ లో ఎర్లీ మార్నింగ్ చేయండి. ఈ గిరి ప్రదక్షిణ మార్గం అంతా చూశాక మీకు ఎలా అనిపించింది? ఇంతటితో 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ యాత్ర ముగిసింది. ఈ జ్యోతిర్లింగ స్థల విశిష్టత, దర్శనము, ఇంకా ఇతర డీటెయిల్స్ అన్నీ కూడా నా ముందు వీడియోలో చెప్పాను. చూడని వాళ్ళు తప్పకుండా ఆ వీడియో చూడండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో రాయండి, నేను జవాబిస్తాను. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.